నియోజకవర్గంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. అనకాపల్లి సెజ్ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాస్పిటల్లో పరామర్శించారు. అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎస్వేష ప్రకటించారు. ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రభుత్వం తరపున విశాఖ జిల్లా కలెక్టర్ ప్రసాద్ ప్రకటించారు. అచ్యుతాపురం సెజ్ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, బాధితులకు అండగా ఉంటుందని చెప్పారు. అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చోండి వాళ్ళని గౌరవం చేయండి, దానివల్ల అధైర్యపడిపోతారు. అట్లా కాకుండా మీరు వినప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి తొందరగా రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతినడు ఒక 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరేమో అధైర్యపడదు. అంతా ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చి నిన్నటి నేను మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలని నేను చేసి చూపిస్తాను. సరేనా? 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు. చూశాను, ఇంజనీర్ కదా ఆయన, ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను. మీరేం అదే అందరికీ సార్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు. అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తాం. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి. ఒక్క అతను నేను ఫస్ట్ 2వ అతను మీకు చెప్పిన కూడా చంద్రశేఖర మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగతానే షాక్ అయ్యాడు. అప్సెట్ నేను అడిగాను, నీకు జ్ఞాపకం ఉందా? లేదు సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం. దాంతో ఒక రోజంతా సఫర్ అయ్యాడు. దెబ్బల కంటే అతను షాక్ ఎక్కువ వచ్చింది. దెబ్బలు తక్కువ, మెంటల్గా షాక్. ఇప్పుడంతా బాగున్నాడు. ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. నేను అన్ని మానిటర్ చేస్తున్నా. నిన్నటి నుంచి చేస్తున్నా. మా ఆఫీస్ సెక్రటరీ కూడా మానిటర్ చేస్తుంది. సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు, అందరూ ఉన్నారు. అన్ని చేసి తిరిగిపోతుంది. అంటే ఒకసారి మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి పేషెంట్స్ ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ. విశాఖపట్నం అంటే అక్కడ తెలుసు కదా, దీంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తున్నాం. రైతులు వ్యవసాయంలో సస్య రక్షణ చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు విజయబాబు సూచించారు. ఎక్కడైనా 4 నుంచి 5 దుబ్బులు లేదా 10 దుబ్బుల్లో ఈ యొక్క ఆకుముడత ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ యొక్క మందులు పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎక్కడైనా నాంపురుగు గమనించినట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ 100 గ్రామ్స్ ఎకరానికి, అదేవిధంగా క్లోరో 50 EC 100 ml per ఎకరానికి వేసి పిచికారీ చేసుకొని ఈ యొక్క ఆకుముడత తెగులు, అదే ఆకుముడత అంటే నాంపురుగు లేకుండా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే గుడికాయలంక గ్రామంలో ఎదకన్నా కూడా నార్మల్ నాటు వేసిన పొలాల్లో ఈ యొక్క నాము గమనించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క మందులు పిచికారీ చేసుకొని ఉధృతిని బట్టి మాత్రమే పిచికారీ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క రైతు కూడా ఈ పంట అనేది నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అట్లాగే ఈకేవైసీ కూడా మనకి యాప్ అందుబాటులోకి వచ్చింది. ఒకేసారి మీ యొక్క పంట నమోదు మరియు మీ యొక్క ఈకేవైసీని మన విఏఓల ద్వారా నమోదు చేసుకొని కంప్లీట్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్యూర్ టెనెంట్స్, పార్షియల్ టెనెంట్స్ అనగా ఎవరైతే సాగు చేస్తున్న కౌలు రైతులు, సెంటు భూమి లేకుండా కౌలు చేస్తున్న సాగు రైతులు కానివ్వండి,
అట్లాగే భూమి కలిగి ఉండి కౌలు చేస్తున్న కౌలు రైతులు గ్రామ స్థాయిలో ఎంతమంది ఉన్నారనేది మనము డేటా ఇవ్వాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ యొక్క విఏఎల్కి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డయేరియాపై ప్రజలు అవగాహన కలిగి ఉంటారని పేటూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు బాబుజీ కోరారు. జల్ జీవన్ మిషన్ డిపిఎంయు గుంటూరు ఆధ్వర్యంలో పేటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సిహెచ్ బాబుజీ అధ్యక్షతన డయేరియాపై అవగాహన మరియు ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ పి తేజ్ సంగీత్ మాట్లాడుతూ